అందరికీ నమస్కారం. కేసీఆర్ నాని గారు మీకు తెలిసిన విషయమే. గత 4 రోజుల నాడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్టు, ఆయనకి విజయవాడ సీటు కన్ఫర్మ్ అవుట్ ఇవన్నీ కూడా చూసాం. మరి కేసీఆర్ నాని గారు మా దగ్గర ఉండగా ఆయన ఎప్పుడూ ఒక మాట ఆయనకి ఆయన చెప్తూ ఉండేవారు, నేను ముక్కు సూటిగా ఉంటాను, ఉన్నది మాట్లాడతాను, అది ఎవరికైనా కష్టమైన నేను చేయగలిగేది ఏమి లేదు అన్నట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని చెప్తూ ఉండేవాడు. సరే, మేము కూడా మంచిదే, మంచి పద్ధతి అనుకున్నాం. మరి పార్టీ మారగానే మరి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, ఆయన ఆ పాయింట్ని వదిలేశాడా, లేకపోతే ఆయన మాట్లాడిందే ఉన్నది ఉన్నట్టు అని అనుకుంటున్నాడా, అది కొంచెం మాకు అర్థం కాకపోయినా నాకు మీ ద్వారా ఆయన్ని ఒక 3 పాయింట్లు అడుగుదామని ఇవాళ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువేం లేదు. నేను కాంట్రవర్సీ వాళ్ళు ఎవరిని విమర్శించడం లేకపోతే ఆయన చేసింది తప్ప ఒప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆయన్ని సూటిగా నేను ఒక 3 ప్రశ్నలు అడగడానికి మీ ద్వారా అది అడగాలని నేను అనుకుంటున్నాను. ఆయన ఈ మధ్యకాలంలో ఈ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి ఒక 2 సమావేశాల్లో ఆ 2 చోట్ల కూడా నా గురించి ఎక్కువ ప్రస్తావించారు. గతంలో ఎప్పుడు ఆయనతో నాకు కాంట్రవర్సీ లేదు ఏ విషయంలోనూ కూడా. సరే, ఆయన నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు సమకూర్చే దానిలో కానీ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నా. నాకు అప్పుడు ఏం కాంట్రవర్సీ లేదు. అప్పుడప్పుడు ఆయన కొంచెం పార్టీని కాంట్రవర్సీగా మాట్లాడే దాంట్లో నేను కూడా నా అసంతృప్తిని వ్యక్తపరిచేవాడిని. చంద్రబాబు గారిని ఏమైనా కామెంట్ చేసినా, అదేవిధంగా లోకేష్ బాబు గారిని ఏమైనా కామెంట్ చేసినా నేను అసంతృప్తి వ్యక్తపరిచేవాడిని. అంతవరకు అది దాంట్లో నాదేం తప్పులేదని అనుకుంటాను. అది దీనిలో ప్రధానంగా ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాను. సమర్థత కదా అని మాట్లాడు 2-3 సార్లు నొక్కి మాట్లాడారు. అంటే దాన్ని సమర్థత అంటే రాజకీయాల్లో మీనింగ్ ఏంటో ఒకసారి మీ ద్వారా కూడా తెలుసుకుందాం అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. 2014లో ఆయన పార్టీలోకి వచ్చారు. అంతకుముందు పీఆర్పీ వాటిలో ఉన్నారు, అక్కడి నుంచి కూడా వచ్చేసారు. 2014 తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి ఎంపీగా కూడా సీట్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఆ ఎలక్షన్లో కూడా 97,000 1,00,000 అటు ఇటు 1,00,000 మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. అదే సమయంలో నేను కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి నేను కూడా ఒక 14,000 చిల్లర, సుమారు 15,000, ఒక 200 తక్కువ 15,000 ఓట్లతో నేను గెలవడం జరిగింది. తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఆయనకి నాకు ఒకే వాతావరణం ఉంది. మీరు దానిలో 97 లక్షల మెజార్టీ ఆయన ఒక్కసారి 8 వేలకి పడిపోవడం జరిగింది మెజార్టీ. ఆయన ఎప్పుడు ఏమంటారంటే, నాకు పార్టీతో సంబంధం లేకుండా నాకు జనబలం ఉంది. మొన్న గనక నేను పార్టీ మారితే 60% తెలుగుదేశం ఖాళీ అయిపోద్దని చెప్పారు ఆయన. సరే, నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు మా కళ్ళ ముందు మారారు. బట్ ఎక్కడ కూడా కేడర్లో చేంజ్ అయితే చాలా తక్కువ చేంజ్. ఏ వ్యక్తి కేడర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. వాళ్ళకాళ్ళు వెళ్ళటం, వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళటం అని జరిగింది. అది వేరే సబ్జెక్ట్. అయితే నేను 60% ఖాళీ వద్దని కాన్ఫిడెంట్గా చెప్పిన వ్యక్తిని జరిగిపోయిన కాలంలో జరిగిన విషయాల గురించి ఏం సమాధానం చెప్తారో మీ ద్వారా అడగాలని అనుకుంది. ఏంటంటే, ఆయన 1,00,000 ఓట్లు మెజార్టీ సాధించిన వ్యక్తి 2019 ఎన్నికల్లో కేవలం 8,000 ఓట్లు మాత్రమే గెలిచారు. సంతోషం. మరి 1,00,000 ఓట్లు 8,000కి ఎందుకు తగ్గింది అనే దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన గబ్బాలు చెప్పవచ్చు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల వల్ల, లేకపోతే లోకేష్ బాబు గారు చేసిన తప్పుల వల్ల నా మెజార్టీ తగ్గిందని చెప్పవచ్చు. దానికి నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా అదే వాతావరణంలో
కంటెస్ట్ చేశాను. నాకు 14,800 2014 ఎలక్షన్లో నాకు మెజార్టీ వస్తే, మరి 2019 ఎలక్షన్లో నాకు 16,000 చిల్లర, అంటే సుమారు 1,500 నుంచి 2,000 వరకు నాకు మెజార్టీ పెరిగింది 2014కి 2019కి. నాకు అదే చంద్రబాబు గారి పాలసీలు చెప్పుకునే మనం ఓటు అడిగాం. ఆయన ఓటు నేను అడిగాను, మరి నా ఓటు నేను అడిగాను. మరి నాకు 2014 కంటే 19లో 16,000-1700 మెజార్టీ వచ్చినప్పుడు వారికి ఎందుకు 1,00,000 నుంచి 8,000 పడిపోయిందో మరి సమర్థత, అంటే సమర్థత అనే మాట అన్నారు కాబట్టి ఒక విధంగా చెప్పకనే నేను అసమర్థుడిని అనే ఫీలింగ్, మంచివాడే కానీ అసమర్థుడికి ఓటేస్తే మీకేంటి ఉపయోగం, సమర్థుడికి వేయండి అని చెప్పడంలో దాని గురించి అడుగుతాను. దానికి మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేశినేని నాని గారి మీద ఉందని నేను అనుకుంటాను. అదే వాతావరణం, అదే పరిస్థితులు, ఆయనకున్న పరిస్థితులే నాకు ఉంటాయి. ఆ పరిస్థితిలో మరి నా సమర్థత లేని వ్యక్తి ఆ మెజార్టీ నిలుపుకోవడమే కాకుండా ఆయన ఉద్దేశంలో సమర్థత లేని వ్యక్తినే నేను నా మెజార్టీ నేను కాపాడుకోవటమే కాకుండా ఇంకా ఆ నెగిటివ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యతిరేక గాలి తెలుగుదేశం పార్టీ వీసిన నాకు 1,500 పైన పెంచుకోగలిగాను నేను. మరి ఆయన ప్రతి మాటకి ఆయన చెబుతారు. సరే, పక్కనాళ్ళు చెప్పారా, మన గురించి పక్కనాళ్ళు చెప్పింది దానికి మనం చెప్పేదానికి డిఫరెన్స్ ఉండదు. నాకు వ్యక్తిగతంగా మొత్తం పార్టీ నా వెనకే ఉంటుంది, నేను ఎటు వెళ్తేట్టు వస్తుందని చెప్పుకునే వ్యక్తి ఆ ఓట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? మరి ఆయన సమర్థుడైన వ్యక్తి, నేను సమర్థుడు కాదని చెప్పే వ్యక్తి, మరి సమర్థుడు కాని వ్యక్తికి వచ్చిన ఓట్లు తనకి ఎందుకు రాలేదన్నది మరి సూటిగా ఆయన సూటిగా చెప్పే మనిషి కాబట్టి సూటిగా దాని గురించి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నాకు సుమారు 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 35 సంవత్సరాల్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకసారి నాకు సీట్ ఇవ్వకపోయినా ఆ రోజున నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసిన మాట వాస్తవం. ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసి, అంటే చాలామంది పార్టీ సీటు రాకపోతే వేరే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఇతర పార్టీకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈయన సీటు రాలేదని ఆ పార్టీకి వెళ్ళారు. కానీ నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, గన్నవరంలో నేను కంటెస్ట్ ఇండిపెండెంట్ చేసినప్పుడు కూడా మొట్టమొదటి నేను చెప్పే మాట, ప్రతి మీటింగ్లో మొట్టమొదటి చెప్పే మాట, నా రాజకీయంగా జన్మనిచ్చిన తల్లి తెలుగుదేశం పార్టీ, నాకు రాజకీయ జన్మనిచ్చిన తండ్రి నాకు నందమూరి తారక రామారావు, నన్ను జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు రాజకీయ జన్మనిచ్చింది వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరినీ నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరినీ మీరు అభియోగం పెట్టి వాళ్ళ మీద ఏమైనా ఎగనిస్ట్గా మాట్లాడితే నాకు ఇండిపెండెంట్ అవసరం లేదు, శాసనసభ్యుడు అవసరం, ఈ రెండింటికని నాకు రామారావు గారే ముఖ్యమని చెప్పి నేను ప్రజలకి చెప్పి, ఎవరన్నా విమర్శించడానికి రామారావు గారు సీట్ ఇవ్వలేదని విమర్శించడానికి వస్తే నేను ఒప్పుకునేవాడు కాదు. సో అది ఆ రోజున ఇండిపెండెంట్గా గెలిచాను. తుఫాన్ లాంటి వేవ్ అది ఆ రోజున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ కంటే కూడా ఆ రోజున తుఫాన్ లాంటి వేవ్ నందమూరి తారక రామారావుది. ఎందుకు ఈ వేవ్ కంటే అది ఎక్కువ అని చెబుతున్నానంటే, ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలా. నేను అనుకోవటం, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాకుండా గెలిచిన పార్టీ ఏదైనా అంటే ఒకే పార్టీ తెలుగుదేశం. అది కూడా ఒక సమయంలో నిన్నుంది ఇంది సునామీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. ఆ రోజున 254 సీట్లకి 26 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇవాళ 294 సీట్లు. ఇవాళ 175 సీట్లకి 23 రావడం జరిగింది. అంటే మన ప్రతిపక్ష హోదా కూడా వచ్చింది. సరే, తర్వాత నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను. ఆ రోజు సెంట్రల్ మినిస్టర్గా ఉన్న ఉపేందర్ గారి మీద నేను కంటెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో నాకు కూడా నేను 1,00,000 ఓట్లతో గెలవడం జరిగింది. తర్వాత ఈస్ట్ ఇవన్నీ కూడా. దానివల్ల ఈ యొక్క సమర్థతకి అసమర్థతకి అది ఎక్కడ సమర్థులు ఎవరు అసమర్థులు ఎవరు అనేది దానికి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొంచెం దానికి కూడా సమాధానం చెప్పమని. అదేదో మరి ఇంకొక మాట చెప్పారు ఆయన, 100 కోట్లు తప్ప 100 కోట్లు కూడా చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా విజయవాడకి ఇవ్వలేదని.
మీ అందరికీ తెలిసి అది ఎంత నేను ఇంత ఇంత పచ్చి అబద్ధం కూడా ఆయన మాట్లాడతాడంటే నాకే ఆశ్చర్యం వేసింది. 100 కోట్లే కాదు, విజయవాడ నగరం 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాటికి విజయవాడ నగరం యొక్క పరిస్థితి కోట్లాది రూపాయల అప్పుల్లో కార్పొరేషన్ ఉండటమే కాకుండా 5-6 నెలలకి ఎంప్లాయీ జీతాలు బాకీలు ఉండేవి. 5-6 నెలలు పైగా. కాంట్రాక్టులకు అయితే 4-5 సంవత్సరాలు బాకీలుండి వాళ్ళ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రోజున. అదిగాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరాన్ని రాజధానికి అనౌన్స్ చేశారండి. రాజధానిగా అనౌన్స్ చేయటం వలన కానివ్వండి, లేకపోతే కార్పొరేషన్ పడుతున్న ఇబ్బందులు మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళిన దానిలో, అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్ళిన దానిలో కానీ ఆయన ప్రతి సంవత్సరం కనీసంగా 300 కోట్లకు పైగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టాడు. ఆయన ఏమి ఓవరాల్గా ఇచ్చింది కాదు. బడ్జెట్లో 365 కోట్లు పెట్టిన సందర్భాలు ఉండే, 425 కోట్లు పెట్టిన సందర్భాలు ఉండే, 250 కోట్లు పెట్టిన సందర్భం ఉండే. 5 బడ్జెట్లో కూడా అమౌంట్ యావరేజ్న 300 కోట్లు పెట్టడం జరిగింది ఆయన. మరి అలాంటిది 100 కోట్లు కూడా అవన్నీ కూడా వర్కులు కూడా పూర్తయి మీకు కావాలంటే కృష్ణలంక రోడ్డు స్పెషల్ ఫండ్స్ అది ఆయన ఇచ్చిన 300 కోట్లు. అలాంటివి అనేకమైన రోడ్డు, టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, అనేకమైన రోడ్లు పూర్తవటం, కాంట్రాక్ట్లు కూడా పేమెంట్ అవ్వటం కూడా జరిగింది. మరి జగన్ ఇప్పుడు ఆయన ఎవరినైతే పొగుడుతూ ఉన్నాడో, ఏ పార్టీలోకి వెళ్ళి మాట్లాడుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 బడ్జెట్లు అయిపోయింది. 5 బడ్జెట్లో మొట్టమొదటి బడ్జెట్లో 150 కోట్లు బడ్జెట్లో పెట్టి ఇచ్చాడు ఆయన. అది ఈ రోజు వరకు కూడా ఖాళీ పేపరే ఉందో తప్ప 150 కోట్లు ఎక్కడిచ్చారు, అవి ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియని పరిస్థితి. దాంట్లో 2-3 కాంట్రాక్టులు వర్కులు చేసి వాళ్ళ డబ్బులు రాక అల్లు లక్ష్మణ్ అంటే మరి వాళ్ళ బాధ చూడలేక కమిషనర్ గారు జనరల్ ఫండ్ నుంచి ఇవ్వడం. అంటే ఆయన ఇచ్చిన 150 కోట్లు ఎక్కడా కూడా రిలీజ్ చేయలే ఈ రోజు. అది ఒకేసారి బడ్జెట్లో పెట్టాడు. దాంతోనే తర్వాత ఉన్న 3-4 బడ్జెట్లు ఒక్క పైసా కూడా కేటాయించాలి. అంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించవలసిన పాయింట్ని ఈయన చంద్రబాబు గారికి వర్తింపజేసి, అంటే ప్రజల్ని ఒక తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం కూడా ఆయన సూటిగా మాట్లాడే విధానం, ఉన్నదన్నట్టు మాట్లాడే విధానం. ఆయన ఎప్పుడు చెప్పుకుంటారు, ప్రతిసారి నేను సూటిగా ఉంటాను, ఉన్నదన్నట్టు నేను కాపలా కాస్తాను, నేను అది ఇది అని చెబుతూ ఉంటారు ఆయన. మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇవన్నీ కూడా రికార్డు నేను చెప్తే నా నోటికి వచ్చిన ఫిగర్ నేను చెప్పడం, ఆయన నోటికి వచ్చిన ఫిగర్ ఎంత రికార్డు ఉంటుంది. అధికారులు వాళ్ళు బడ్జెట్ అంటే రికార్డు ఉంటుంది, అది డబ్బులు వచ్చినాయా లేదనేది రికార్డు ఉంటుంది. ఆయన ఇచ్చిన అన్ని కోట్లు 1200 కోట్లు లేదా ఆ కోట్లన్నీ కూడా ఖర్చు పెట్టింది, బిల్లులు పే చేసింది, ఏమేమి వర్కులు అన్నీ కూడా రికార్డు ఉంటుంది. ఒకసారి మరి మీరు కావాలని అబద్ధాలు ఆడితే దానికి ఏమీ చెప్పలేము. కానీ ఒకవేళ మీరు తెలియక ఎవరన్నా చెప్పింది మీరు కావాలని అన్నారేమో, ఒకసారి వెరిఫై చేసుకోమని కూడా నేను చెబుతాను. అంతేకాదు విజయవాడ నగరానికి ఈ రోజున ఏదన్నా 4-5 పనులు చేయగలుగుతున్నారు అంటే అది చంద్రబాబు గారి పుణ్యం. ఈ పాయింట్ మీరందరూ కూడా బాధ్యత కలిగిన వ్యక్తులు, మీరందరూ కూడా అప్పుడు 2014-19 కూడా ఉన్నవాళ్ళు. 010 అని ఒక జీవో కోసం ఆ రోజున మేమందరం కూడా ఎప్పుడు చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేసేవాళ్ళం. విజయవాడ నగరానికి ఉన్న ఈ అప్పులు, ఎప్పుడు ప్రతి నెల జీతాలకు ఎత్తుక్కోవటాలు, ఎంప్లాయీస్కి జీతాలు రాక ఇబ్బంది పట్టాలు, వీటన్నిటి ఆ జీతాలు బాధ్యతని ప్రభుత్వానికి బదలాయిస్తే కార్పొరేషన్ వచ్చే శిస్తులు వీటన్నిటి ద్వారా డెవలప్మెంట్కి వాడుకోవచ్చు. ఇప్పటికే అనేక, నాకు తెలిసి ఆ రోజున 375 కోట్లు 400 కోట్లు అప్పు ఉంది విజయవాడ నగరానికి. వాళ్ళకి వచ్చిన శిస్తులన్నీ కూడా అప్పుకే సరిపోతున్నాయి ఇది వడ్డీ కట్టడానికి. అందువలన 010 ద్వారా ఈ జీతాలు కనుక బదలాయింపు చేస్తే అప్పుడు శిస్తు కట్టితే వచ్చే డబ్బులతో సగం డెవలప్మెంటు, సగం అప్పు తీసుకునే అవకాశం అని చంద్రబాబు గారు ఆ రోజు క్లియర్గా చెప్పి 010 ఇంప్లిమెంట్ చేసి జీతాలన్నీ కూడా కార్పొరేషన్కి లేకుండా ప్రభుత్వానికి బదలాయించి ఇక్కడ వచ్చిన శిస్తుల ద్వారా ఆ అమౌంట్లో ఏదైతే జీతాలంటే దగ్గర నెలకి 18 కోట్లు, అంటే సంవత్సరానికి సుమారు 200 కోట్లు చిల్లర. మీరు ఏదైతే ఉందో ఆ భారాన్ని దాంట్లో వచ్చే మీకు మిగులు వచ్చే 250 కోట్లు ఎక్స్ట్రా మిగులుతాయి ఈ 010 బదలైన దాంట్లో. అప్పుడు 100 కోట్లు బాకీలు తీసుకోండి, మిగతా 150 కోట్లతో డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆ చేయబట్టి ఇవాళ అక్కడక్కడ ఒక చిన్న రోడ్లన్నా
కార్పొరేషన్ వేయగలుగుతుందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే తప్ప ఈ ప్రభుత్వం ఆయన 010 లేకపోతే ఆ రోజు చేయకపోతే ఇవాళ ఎంప్లాయీస్ అందరూ ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి. జీతాలు ఈ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ఇక డెవలప్మెంట్ అంటారా, ఇక ఏమీ అసలు డెవలప్మెంట్ గురించి ఆలోచనే ఎవరికి వచ్చేది కాదు. సో అది ఆ పాయింట్ 100 కోట్లు అని చెప్పి చాలా తేలిగ్గా ప్రజల్ని పెట్టడానికి చేసే ప్రయత్నాన్ని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మూడో ప్రశ్న మీ అందరికి కూడా తెలుసు, రక్షణ గోడ, కృష్ణా రివర్ రక్షణ గోడ. ఇవాళ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి గారు పేద మాటలు చెబుతున్నారు. ఆ 1,00,000 మందికి ఉపయోగపడే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి రాలేదని చెబుతున్నారు. అంటే అది పచ్చి అబద్ధం. దానికి సాక్ష్యం కూడా నాని గారే. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీతో కూడా మాట్లాడారు. ఆ గోడ కట్టింది చంద్రబాబు గారు, కట్టింపజేసింది గద్దె రామన్ గారు అని చాలా సందర్భాలు చెప్పారు. ఆ మాట మీరు ఎవరైతే అతను ఏదో సమర్థుడు అన్న మాటగా, ఇటేదో అసమర్థుడు అనే మాటగా అని చెప్పారో దాన్ని కూడా ఒకసారి అడుగుతాము. నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకసారి గుర్తుంటే 2014 ముందు 2009-14 మధ్యలో విజయవాడలో 3 నియోజకవర్గాలు, తూర్పు నియోజకవర్గంగా నేను బాధ్యతలో ఉన్నాను, సెంట్రల్ నియోజకవర్గంగా బోండా ఉమామేశ్వరరావు బాధ్యతలు ఉన్నారు, వెస్ట్ నియోజకవర్గంగా బుద్ధాయంకన్ గారు బాధ్యతలు ఉన్నారు. ఆయన ఇన్ఛార్జీలు ఉన్నాం మేము ముగ్గురం విజయవాడ నగరంలో ఆ రోజున అపోజిషన్ పార్టీగా ఉన్న మేము ప్రతి నెల కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రతి నెల 11వ తారీఖున ఈ రక్షణ గోడ గురించి ఉద్యమం. ఒకరోజు ఒక నెల జలదీక్ష అని నీళ్లలో పీకల ముద్దాగా నిలబడి 4-5 గంటలు నిలబడి చేసి మీరందరూ కూడా కవర్ చేశారు. ఒక నెల పెద్ద నాయకులు తీసుకొచ్చి ఒక రిలే నిరాహార దీక్ష పెట్టి ఒక నెల చేసాం. అట్టా ప్రతి నెల 11వ తారీఖు క్రమం తప్పకుండా సుమారు 3 సంవత్సరాల పాటు ఆ రక్షణ గోడ గురించి నా దగ్గర, అట్లాగే సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు డైవర్షన్ ఛానల్, బుడమేరు కొంచెం పెద్ద వర్షం రాగానే బుడమేరు వచ్చి సింగనగర్ ఎన్ని కూడా మునిగిపోతుంది. ఇక మునిగే అవకాశం లేకుండా దాన్ని కృష్ణానదికి డైవర్ట్ చేయటం, అది కూడా ఎన్ని కోట్లు నాది పెద్ద స్కీమ్. అది దానికోసం ఆయన బోండమేశ్వర్ అక్కడ కార్యక్రమం. అదేవిధంగా మనందరికీ తెలిసి మన కళ్ళ ముందు కనపడేది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీద బుద్ధాయంకన్న గారు చేసిన నిరసన దీక్షకి ఈ రోజున్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన పిలిపించుకున్నాడు. దానికి ఒక నెల చీఫ్ గెస్ట్గా, ఒక నెల అయితే ఇంకో నెల అయితే స్వయంగా చంద్రబాబు గారి చీఫ్ గెస్ట్గా ఆ కార్యక్రమానికి, మనకు ఆ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చంద్రబాబు గారే స్వయంగా రావటం జరిగింది. ఆ విధంగా మేము ఈ 3 నేను 11వ తారీఖున చేస్తే 21వ తారీఖునేమో సెంట్రల్లో బోండమ్మ గారు చేస్తే 30వ తారీఖున ప్రతి నెల 30వ తారీఖున ఫ్లైఓవర్ మీద చేసేవాళ్ళు. దాని ఒక మాట మీద తెలుగుదేశం అంతా ఒక మాట మీదగా ఉండి చేసి ఆ 3 కార్యక్రమాల్లో మీద మేము చేసిన పోరాటం వలన ఆ రోజున నెక్స్ట్ జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం పూర్తి బాడీని ఫార్మ్ చేసుకోవడం జరిగింది కార్పొరేషన్లో. అంతకుముందు ఒకసారి మాకు పంచమర్తి అనురాధ గారు మేయర్గా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఏమో ఓన్లీ 10-12 వచ్చినాయి, మేయర్ సీటు మనకు వచ్చింది. అప్పుడు ఆవిడ ఎంత చేయాలనుకున్నా కార్పొరేటర్లు ఎక్కువ రావటం అన్నారు, ఆ రిజల్యూషన్లోనూ ఇట్లా ఇబ్బంది రావటం వల్ల చేయదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్లో కార్పొరేటర్స్ ప్లస్ మేయర్ కూడా ఒకే పార్టీ వలన కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఈ గ్రూప్గా మేము పోరాటం వల్ల దాంట్లో రక్షణ గోడకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే నాని గారు నాయకత్వం అనండి, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన బాధ్యతగా చంద్రబాబు గారు ఉండనండి. ఆ రోజున హైదరాబాద్ నగరంలో మన రాజధానిగా అక్కడే ఉండి పనిచేసే రోజుల్లో విజయవాడకు వచ్చిన ఫస్ట్ విజిట్లో ఆయన ఫస్ట్ కార్యక్రమం ఈ కృష్ణలంక ఈ కరకట్ట యొక్క విషయాలని చూడటానికి రామలింగేశ్వర నగరం అక్కడంతా కూడా ఆ గుడి మీద ఎక్కి మొత్తం పరిశీలించి ఇక్కడ అధికారులందరినీ కూడా పిలిచి ఈ కట్ట నిర్మాణం మా ప్రామిస్లో ఉంది, ఇది పూర్తి చేయాలా, అట్లాగే బుడమేరు ఛానల్, అట్లాగే ఫ్లైఓవరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఫస్ట్ కట్ట దాని గురించే వచ్చి అధికారులందరూ కూడా ఒక నెలలో దాని గురించి వివరాలు సబ్మిట్ చేయమంటే అధికారులు క్లియర్గా ఇది 4.6 కిలోమీటర్లు
డిస్టెన్స్ ఉంది ఈ గోడ నిర్మాణం, రక్షణ గోడ నిర్మాణం చేయడానికి. దాన్ని ఒకేసారి కంటే 3 బిట్లుగా చేయాలి. మొదటి బిట్టు యనమల కుదురు చివరి నుంచి ఇక్కడ రాణిగారి తోట వరకు అది 2.2 కిలోమీటర్ల 400 మీటర్లు, అంటే 2.4 కిలోమీటర్ ఒక బిట్టు, 1.1 రెండో బిట్టు, 1.3 మూడో బిట్టు, ఈ విధంగా చేయాలని చెప్పి వాళ్ళు ప్రణాళిక ఇవ్వటం. దానికి కూడా 425 కోట్లు ఎస్టిమేషన్ అని ఇవ్వటం. దాని నిధులు బండ్ డెవలప్మెంట్, కృష్ణా రివర్ బండ్ డెవలప్మెంట్ నిధుల కింద ఇరిగేషన్ శాఖలో ఉన్న నిధుల్ని వినియోగించాలని చెప్పి దేవినేని ఉమాశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు దానికి శాంక్షన్ చేయటం. అది మనం మొదలుపెట్టి 2.5 కిలోమీటర్లు ఏకదాటిన మనం కేవలం సంవత్సర కాలంలో నిర్మాణం చేయటం జరిగింది. అంటే స్టార్టింగ్లో అనేకమైన దానికి కొంత అంతకుముందున్న గవర్నమెంట్ మేము ఉద్యమాలు చేశాం కదా, అంతకుముందున్న శాసనసభ్యులు ఈ ఉద్యమాలకి స్పందించో, ఈ ఉద్యమాలకి భయపడో అక్కడ ఆ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఒక కాగితం, దాన్ని ఒక జీవోనో ఏదంటారు జీవో తీసుకొచ్చినమాట వాస్తవం. కానీ ఆ జీవో తీసుకొచ్చారు కానీ ఎలక్షన్ ముందు అడాడుగా తీసుకొచ్చారు కానీ అసలు అక్కడ సాయిల్ టెస్టింగ్ కానీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ అసలు సాయిల్లో అది కృష్ణా రివర్ కాబట్టి అవి ఏమీ లేకుండా ఒక జీవో ఇచ్చారు. సో ఓకే, ఆ జీవో ఎంతో కొంత మాకు కూడా ఉపయోగపడింది. కానీ చంద్రబాబు గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఏదైనా కార్యక్రమం చేపడితే పూర్తిగా సమీక్షించి ఆయన కన్విన్స్ అయితే కానీ ఆ కార్యక్రమాన్ని ఒప్పుకోరు. మిగతా వాళ్ళకి ఎవరి మీద పెట్టేసి ఇది మీరు డిసైడ్ చేయండి అనడు. ఆ రోజున 150 సంవత్సరాల వరదలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంది. 150 సంవత్సరాలంటే మనం కాదు, మన తల్లిదండ్రులు కూడా పుట్టిండరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన వరదలు, హైయెస్ట్ వాటర్ ఎంత వచ్చింది, దాని ప్రెషర్ ఎంత, అలాంటి వరద ఇప్పుడు వస్తే ఈ గోడలు తట్టుకునే విధానం, వీటన్నిటిని కూడా ఆలోచించి అక్కడ సాయిల్ పరిస్థితి ఏంటి, అది ఇసుక కాబట్టి ఎంత లోతేయాలి, పైన గోడ ఎంత కనపడుతుందో దానికి డబల్ లోన పునాది ఉంది. అది మీరందరూ కూడా, ఎందుకంటే మేము దగ్గరుండి ఆ రోజున దాని మీద ఒక ఇంట్రెస్ట్గా ఎప్పటి నుంచో 35 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటున్న గోడ నిర్మాణం చంద్రబాబు గారి హయాంలో పూర్తవుతుంది కాబట్టి అని మేము చాలా ఇంట్రెస్ట్గా మేము అది చూడటం జరిగింది. ఆ సాయిల్ టెస్టింగ్లు ఇవన్నీ కూడా చేసి అప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్లు కూడా మారి 106 కోట్లు అని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని అది 165 కోట్లు భూమిలో వెళ్ళే లోతును బట్టి, అక్కడ వేయాల్సిన పాదాలను బట్టి, అక్కడ వాడాల్సిన మెటీరియల్ని బట్టి, పైన గోడ, ఆ గోడ మీద 4-5 పడుకునే అంత ఎడల్పు, కింద పునాది మీద అయితే 10 మంది వరుసగా పడుకునే అంత పునాదులు వేసి అది కట్టడం జరిగింది. 2.5 కిలోమీటర్లు. ఇక మిగతాది ఓన్లీ 2 బిట్లు, 1.1 ఒకటి, 1.3 ఒకటి. వీళ్ళు దానిని కంటిన్యూ చేశారు, సంతోషమే. ఆ కంటిన్యూ అది పూర్తయింది గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందే పూర్తయింది. వాళ్ళు అధికారం రాగానే మొదలు పెడితే ఫస్ట్ ఇయర్లోనే 2 అయిపోయాయి. కానీ వాళ్ళు మొదలు పెట్టలేదు. ఇప్పుడు 3 ఏళ్ళకో 2.5 ఏళ్ళకో మొదలుపెట్టి ఇప్పుడు కూడా ఇంకా ఒకటి తయారవుతోంది. ఒక బిట్టు మాత్రం తయారు చేశారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ 1,00,000 మంది బాధపడుతున్నది, 1,00,000 మంది లేకపోతే 50,000 మంది అని ఉండరు అక్కడ. వాళ్ళందరి యొక్క బాధల్ని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంట. చేసిందేమో చంద్రబాబు గారు, ప్రాజెక్ట్ శాంక్షన్ అంతా చేసిన డబ్బులు చంద్రబాబు గారు, దానికి ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్గా శాంక్షన్ చేశారు. టెండర్లు పిలిచి వర్క్ పూర్తయింది, 100% పూర్తయింది. ఇప్పుడు కనకదుర్గం ఫ్లైఓవరు ఒక 80% పూర్తయి 20% ఉంటే మేము కట్టామని చెబుతాం. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవరు దాని గురించి కూడా నేను చెప్తాను. ఇట్లా కాకుండా పూర్తిగా పూర్తి అయిపోయింది. 2వ బిట్టు మొదలు పెట్టాలి. వాళ్ళు లేటుగా మొదలుపెట్టిన దానికి ప్రజలకు క్షమాపణ చేయటం పోయి ఇది మేమే కట్టాం, మాకే గుర్తు. మరి దానికి సాక్ష్యం కూడా ఈయన. ఇప్పుడు మీరు నిజం చెప్పే మనుషులు అయితే దాన్ని ఖండించాలి. 4 రోజుల ముందు ఆయన పార్టీ మారడానికి 4 రోజుల ముందు మీరందరూ కూడా అక్కడ మీ దగ్గర కూడా రికార్డు ఉండి ఉంటుంది. మనం అందరూ ఆ సర్వీస్ రోడ్డుకి వెళ్ళినప్పుడు ఆయన సర్వీస్ రోడ్డు గురించి చెబుతూ ఏదైనా తెలుగుదేశం పార్టీ చేయాల్సింది ఏ కార్యక్రమమైనా దాంట్లో ఈ రిటైనింగ్ వారి గురించి, రక్షణ గోడ గురించి కూడా ఆయన చెప్పారు. ఈ రక్షణ గోడ ఆ రోజున తెలుసుకునే వెంటనే చంద్రబాబు గారు అంగీకరించడం, రామ్మోహన్ గారు దానికి చేసిన కృషి, ఈ సర్వీస్ రోడ్డు కూడా రామ్మోహన్ గారు నన్ను అనేక పర్యాయాలు రిక్వెస్ట్ చేయటం వల్ల దీన్ని ఈ విధంగా చేసుకొచ్చామని కూడా చెప్పడం జరిగింది.
ఇప్పుడు మీరు ఎవరైతే నాకంటే సమర్థుడు అనే ఫీలింగ్ వచ్చే విధంగా మాట్లాడారో, మరి ఆయన అబద్ధాలు ఆడటంలో సమర్థుడని మీరు సమర్థుడని చెబుతా ఉన్నారా, లేకపోతే ఏ మాటనైనా తిమిని భూమిని చేయగలరని చెబుతా ఉన్నారా? అది కూడా మీరు క్లారిఫై చేయాలని నేను కోరుతున్నా. దీంట్లో మీరు కూడా సాక్షులే, నాని గారి అవసరం మీరు కూడా సాక్షులే. ఆ రోజున సిటీ కేబుల్ ఉంది, ఈటీవీలో అయితే పెద్ద ఐటమ్, వీళ్ళకి ఇక వరద బారి నుంచి కాపాడిన తెలుగుదేశం అని అన్ని టీవీల్లో కూడా వచ్చాయి. టీవీ నైన్లో కూడా పెద్ద పెద్ద ఐటెంలు రావటం జరిగింది, అన్ని ఛానల్స్ కూడా. దాని మీద ఇవాళ దాన్నే ఆధారంగా చేసుకుని ప్రజల్ని మెప్పించడానికి ఇది మేమే కట్టాము. సరే, అక్కడ కట్టినాళ్ళు చూసినాళ్ళు వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏళ్ళంగా మాట్లాడుతున్నారు, అది వేరే సంగతి, అది మేము చూసుకుంటాం. బట్ ఈ నిజంగా సూటిగా మాట్లాడే అయితే మరి నీ వ్యక్తిత్వం కాపాడుకోవాలి అనే ఉద్దేశంలో మీరుంటే ఈ మూడింటి మీద నేను క్లారిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఏదేమైనా నేనేమంటానంటే, మీకు 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా మీకు అవకాశం ఇచ్చారు. దాన్ని ఒకేసారి ప్రపంచ మోసగాడు చంద్రబాబు గారిని విమర్శించడం, లేకపోతే ఇంకో రకంగా ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం ఆయనకి ఏం అర్హత ఉందో అని అంటాం, అది అంతానికి మనకేం అర్హత ఉందో మరి అది ఈ విధంగా మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. మీరు మీ యొక్క బిహేవియర్ ఒక రకంగా ఉండే విధానంలో ఈ విధంగా వీటన్నిటి వలన పార్టీకి నష్టమని నేను అనుకోవట్లేదు, ఖచ్చితంగా అతనికి నష్టం. అందుకే ఇవాళ ఆయన 60% ఖాళీ అయిపోద్ది అని చెప్పిన వ్యక్తి మరి ఎంత పర్సంటేజ్ అయిందో, మరి ఆయన వెనక ఎవరు వెళ్ళారో అది ఏదో మరి ఆయనకే తెలియాలి, ఎవరైనా వెళ్ళారని ఆయనకే తెలియాలి, ఆయన్ని తీసుకున్న వాళ్ళకు కూడా తెలియాలి ఆయన తెలుగుదేశంలో ఎంత బాగా చేశారు. ఏదేమైనా వాటి గురించి ఎక్కువ నేను వెళ్ళట్లేదు. వీటి మీద నన్ను కామెంట్ చేసిన దాని మీద కామెంట్ చేయటానికి ప్రజల్లో ఏదో నా మీద ఒక నెగిటివ్ క్రియేట్ చేయడానికి మీరు చేసిన ప్రయత్నం వలన వాటి వలన నాకేమీ ఇబ్బంది లేదు. కానీ బట్ వీటికి సమాధానాలు చెప్తే నేను సంతోషిస్తాను కూడా మీ ద్వారా చెప్పడానికి ఈ రోజున ప్రత్యేక మిమ్మల్ని పిలవటానికి కారణమని మీ అందరికీ తెలియజేస్తున్నాను.